ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న D6 న్యూస్కు స్వాగతం. ప్రిన్సిపాల్ మాకొద్దంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన సోషల్ వెల్ఫేర్ బాలికలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఆరపేట శివార్లో గల బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా వేధింపులు ఎక్కువయ్యాయని, విద్యార్థినులే కాకుండా ఉపాధ్యాయులు కూడా వేధింపులకు లోనవుతున్నారని విద్యార్థినులు మండిపడ్డారు. జాతీయ రహదారిని నిర్బంధించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అధికారులతో కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రిన్సిపాల్ గత కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తుందని, ఇంటర్సెక్షన్ వద్దంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులను వేధించడంతో ఇద్దరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, అందువల్ల సిలబస్ పూర్తి కాలేదని, అందువల్ల పరీక్షలు రాయలేని దుస్థితి నెలకొందని అన్నారు. అసభ్య పదజాలాలతో దూషిస్తూ మాపై దాడులకు ప్రయత్నిస్తుందని, అటువంటి ప్రిన్సిపాల్ మాకొద్దంటూ నేడు రోడ్డుపైకి వచ్చి ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే రోడ్డుపై కూర్చుంటామని భీక్షించడంతో అధికారులు పూర్వాపరాలు పరిశీలించి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు శాంతించారు. ప్రిన్సిపల్ మేడం పడుడేంది మాకు, మేము వెళ్ళిపోతాం అంటే మేడం వెళ్ళిపోతే మాకు ఎవరు కూడా రానట్టు ఈ హాస్టల్కి అయితే. మేడం వెళ్ళగొట్టడానికి మేడం అధికారాలు లేవు. ఒక జైలు తీసేయాలని అంటే ప్రిన్సిపల్ అధికారాలు లేవు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ రిటర్న్ నమ్మకం లేదా జరుగునే అమ్మాయి